హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా? కృష్ణప్రసాద్ ద్వారా తండ్రి గురించి నిజాలన్నీ తెలుసుకున్న భూమి కుప్పకూలిపోతుంది. ఇక తన గదిలో ఏడుస్తూ చాలా ఆలోచిస్తూ తండ్రిని ఎలాగైనా నిలదీయాలని ఆవేశంగా బయలుదేరుతూ ఉంటే భూమికి తన అంతరాత్మే ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేసరికి మా నాన్న తప్పు చేశాడు, ఇదంతా ఎందుకు చేశాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని భూమి అనగానే, అసలు నువ్వు తప్పు చేయలేదా అని భూమిని అంతరాత్మ నిలదీస్తుంది. నేనేం తప్పు చేశాను అని భూమి అనగానే, అదేంటి మీ బావను ప్రేమించడం లేదు అని మీ నాన్నతో ఎన్నిసార్లు నువ్వు అబద్ధం చెప్పావు, అప్పుడు నువ్వు అలా చెప్పడం తప్పు కాదా అని అంతరాత్మ అనేసరికి, అవును, అప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది. బావ మీదున్న ప్రేమను నేను వదులుకోలేకపోయాను, మా నాన్నని నేను దూరం చేసుకోలేకపోయాను, సమయం సందర్భం చూసి ఇద్దరిని ఒప్పించొచ్చు అని అప్పుడు నేను బావని ప్రేమించడం లేదు అని అబద్ధం చెప్పాను. అది వాళ్ళిద్దరి మంచి కోసమే కదా నేను చెప్పాను అని భూమి అంటుంది. అప్పుడు ఎలా నువ్వైతే నీ మంచి కోసం అని ఆలోచించావో ఇప్పుడు మీ నాన్న కూడా ఇదంతా నీ మంచి కోసమే చేసిండొచ్చు కదా. తను కూడా సమయం సందర్భం చూసి తన చెల్లికి అడ్డుగా ఉంది అనుకున్న శారదని దూరం చేయాలి అనుకున్నాడేమో, అది నీకు నచ్చడం లేదేమో, అది కూడా తన చెల్లి మీద ప్రేమతోనే మీ నాన్న చేస్తున్నాడేమో, ఇప్పుడు కూడా ఈ పెళ్లిని నీ మీద ప్రేమతోనే ఆపేస్తున్నాడేమో. నువ్వు చేసింది న్యాయమైనప్పుడు మీ నాన్న చేసింది కూడా న్యాయమే కదా అని అంతరాత్మ మాట్లాడేసరికి భూమి కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఏదేమైనా కానీ మా నాన్న చేసిన పని నాకు నచ్చడం లేదు, ఏమీ అన్యాయం చేయకుండానే నా పెళ్లి చేస్తున్నారు అనుకున్నాను, నా మీద ప్రేమతో ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అనుకున్నాను. కానీ శారదత్తయ్య లాంటి అమాయకురాల్ని మోసం చేసి తన తాళిని తెంచి ఆ తాళి మీద నాకు తాళి కట్టే వైభోగాన్ని చేస్తారని నేను అనుకోలేదు. నా కోసమని ఇంకొక ఆడదానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా తట్టుకోవాలి అని కుమిలిపోతూ భూమి అంతరాత్మని నిలదీస్తుంది. నిజమే, నీ వైపు నుంచి నీకు కరెక్ట్ అనిపించింది, వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి కూడా కరెక్టే అనిపిస్తుంది కదా. నువ్వు ఎలా అయితే తండ్రి కావాలి, గగన్ బావ కావాలి అని కోరుకుంటున్నావో అలాగే మీ నాన్న కూడా తన చెల్లి కావాలి, తన కూతురు కావాలి అని అనుకుంటూ ఉంటాడు కదా. నీ ప్రేమ కోసం నువ్వెలా అయితే ఎంత దూరమైనా వెళ్ళావో అలాగే తన చెల్లి మీదున్న ప్రేమ కోసం తను కూడా ఇదంతా చేశాడని నువ్వెందుకు అర్థం చేసుకోవు అని అంతరాత్మ చెప్పగానే భూమి కూడా ఆలోచించి, నిజమే, కానీ ఇదంతా అన్యాయం, ఎలాగైనా సరే నాన్నని నేను ఒప్పించి తీరాలి, ఇలా మాత్రం జరగకూడదు, శారదత్తయ్య అసలు మామయ్యకి విడాకులు ఇవ్వకూడదు అని బాధపడుతూ గదిలో నుంచి వెళ్ళిపోతుంది. ఇక మండపంలో గగన్ మంత్రాలు చదువుతూ పూజారి గారు ఉంటే పూజ చేస్తూ ఎంతో సంతోషంగా భూమి వస్తుందని అటువైపే చూస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు భూమిని తీసుకురమ్మని చెప్పగానే అందరూ వెళ్ళి భూమి గదిలో చూస్తారు. గోరింటాకు వచ్చేసి భూమి ఎక్కడా కనబడ్డం లేదు అని చెప్తుంది. తను ఈ పెళ్లి సమయంలో ఎక్కడికి వెళ్తుంది, కొంచెం జాగ్రత్తగా వెతకండి అని కృష్ణప్రసాద్ చెప్పగానే, అయ్యో నేను గది మొత్తం వెతికాను, తన గదే కాదు ఇక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ మొత్తం వెతికాను, నాకు ఎక్కడా భూమి కనబడలేదు అని టెన్షన్ పడుతూ గోరింటాకు చెప్తుంది. ఇక టెన్షన్ పడ్డ కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ కూడా ఫంక్షన్ హాల్ మొత్తం వెతుకుతారు, ఎక్కడా కూడా భూమి కనబడదు. దాంతో గగన్ గుండెలు పేలిపోతాయి, కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి, అసలు తట్టుకోలేకపోతూ ఉంటాడు. పెళ్లిలో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. శరత్ చంద్ర, అపూర్వ, నక్షత్ర మాత్రం కన్నింగా నవ్వుకుంటూ బాగా జరిగింది అన్నట్టుగా సంబరపడిపోతూ ఉంటారు. ఇక నక్షత్ర ఆమెను సెట్ చేసేసి ఇలా ముందే జరిగితే ఏమేం చెప్పాలి అన్నది ముందే ఆమెకి చెప్పేసి ఉంటుంది. దాంతో ఇలా భూమి వెళ్ళిపోగానే అక్కడున్న ఆమె, నాకు ముందే తెలుసు, ఇదంతా జరుగుతుందని ముందే తెలుసు, ఏ మొగతోడు లేని ఈ ఇంటికి ఒక అమ్మాయి కోడలుగా ఎలా వస్తుంది, ఇలాంటి ఇంటిని ఏ అమ్మాయి అయినా సెలెక్ట్ చేసుకుంటుందా, అలాంటిది శరత్ చంద్ర లాంటి గొప్ప మనిషికి పుట్టిన ఆ భూమి ఈ ఇంటి కోడలిగా అవుతుంది అంటే నేను నమ్మలేకపోయాను. అయినా సరే ఇది ఎలా జరుగుతుందా చూద్దామని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా ఇక్కడికి వచ్చాను, కానీ నేను అనుకున్నట్టే జరిగింది. తను ఇక్కడి నుంచి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయింది. చూశారుగా, ఇలాంటి కుటుంబంలోకి ఏ ఆడపిల్లైనా కోడలుగా వెళుతుందా అని కావాలని ఆమె ఉన్నవి లేనివి అన్నీ అంటూ ఉంటే శారద కుమిలిపోతూ ఉంటుంది. గగన్ కూడా లోపలే కుమిలిపోతూ ఉంటాడు. నక్షత్ర మాత్రం చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఇక ఫంక్షన్ హాల్లో ఉన్న అందరూ కూడా తలా ఒక మాట అనుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడ ఉన్న ఒక మొగతను, అయ్యో ఇక ఎలాగో ఆగిపోయింది, ఇక ఆ అమ్మాయి తిరిగొచ్చేది ఉందా ఏంటి, తను ఇంకా ఎలాగో రాదు, ఈ పనిలో వద్దనుకొని పారిపోయింది, మళ్ళీ ఎందుకు వస్తుంది, సరే మనకు టైం వేస్ట్, ఇక్కడ మంత్రాలు వేస్ట్, మాటలు వేస్ట్, పదండి వెళ్ళిపోదాం అని అందరినీ వెళ్ళిపోమని సలహా ఇస్తుంటాడు. అప్పుడు గగన్ కోపంగా పైకి లేచి, ఆగండి, అందరూ ఎక్కడికి వెళ్తారు, ఇదే మండపంలో నాకు భూమికి పెండ్లి జరుగుతుంది, ఖచ్చితంగా నా భూమి నా కోసం ఇక్కడికే తిరిగి వస్తుంది, ఇంకా పెండ్లికి టైం ఉంది కదా, అంతవరకు వెయిట్ చేయండి అని ఎవ్వరినీ కూడా ఫంక్షన్ హాల్ నుంచి బయటికి వెళ్లకుండా అక్కడే ఆపేసి గగన్ పెండ్లి పీటల మీద కూర్చుంటాడు. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 20 నిమిషాలుంది, చూడండి ఇంకా 20 నిమిషాలుంది కదా, అంతలోపు నా భూమి నా కోసం ఖచ్చితంగా తిరిగొస్తుంది అని గగన్ కాన్ఫిడెంట్గా అందరికీ చెప్పేసి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చొని ఉండిపోతాడు. ఇక్కడ కళామందిరంలో మాత్రం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు స్టార్ట్ అయిపోతాయి. నాట్యానికి ఎంతో మంది వచ్చి ఉంటారు. అక్కడ ఒక్కొక్కరి పేరు పిలుస్తూ ఉంటే అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక భూమి టర్న్ కూడా వచ్చేస్తుంది. భూమి అని పిలవగానే భూమి మాత్రం ఫస్ట్ రాదు. సాధన అదంతా చూసి, ఇంకెక్కడ భూమి, అది అసలు ఈ ప్రోగ్రాంకే రాదు, ఇక విన్నర్ని నేనే నాట్య అకాడమీని స్టార్ట్ చేస్తాను, శోభాచంద్ర పేరు మీద అకాడమీని స్టార్ట్ చేసే అర్హత నాకే ఉంది, ఆ భూమికేముంది అని విర్రవీగుతూ ఉంటుంది. అంతలోనే మళ్ళీ లాస్ట్ అనౌన్స్మెంట్ భూమి అని చెప్పగానే భూమి స్టేజ్ మీదకి వచ్చేస్తుంది. భూమిని అక్కడ చూసిన సాధన తను ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు అని బాధతో భూమిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక స్టేజ్ మీదకి వచ్చిన భూమి తన పర్ఫార్మెన్స్ని అదరగొట్టేస్తుంది. లాస్ట్ రౌండ్ కాబట్టి తను ఎంతో చాకచక్యంగా డ్యాన్స్ని చేసేసి అందరితోటి మన్ననలు పొందుతుంది. జడ్జిలు కూడా మెస్మరైజ్ అయిపోతారు. తన నాట్యాన్ని చూసి ఎంతగానో ప్రశంసిస్తారు. ఇక తన డ్యాన్స్ అయిపోగానే స్టేజ్ మొత్తం క్లాప్స్తో అల్లకలోలంగా మారిపోతుంది. అందరూ లేచి విజిల్స్ వేస్తూ చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తారు. ఇక జడ్జి వాళ్ళు కూడా భూమి దగ్గరికి వచ్చేసి, అసలు మీ అమ్మ కంటే నువ్వేమీ తక్కువ కాదమ్మా, అమ్మలాగే నువ్వు కూడా, మీ అమ్మలో ఉన్న నాట్యమే నీకు కూడా వచ్చింది, తన పేరుని నిలబెట్టే అంత ఖ్యాతి నీకు ఉంది, నీ పర్ఫార్మెన్స్ చూస్తే మా కళ్ళు చెదిరిపోయాయి తల్లి, గాడ్ బ్లెస్ యూ అని దీవించి తనకి షీల్డ్ని ప్రశంసలని ఇచ్చేస్తారు. ఇక ఎంతో ఆనందంగా భూమి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే స్టేజ్ మీద ఆ షీల్డ్ని తీసుకొని తను కిందికి దిగుతుంది. సాధనని కోపంగా చూసి, నువ్వు ట్రై చేసినంత మాత్రాన ఏది జరగదు, మా అమ్మ ఆశీర్వాదం నాకే ఉంది, ఆమె రక్తం ఆమె స్వభావం అన్నీ నాలోనే ఉన్నాయి కాబట్టి ఈ నాట్యకళను అభివృద్ధి చేసే బాధ్యత కూడా మా అమ్మ నాకే అప్పచెప్పింది, అందుకే నేనే గెలిచాను అని గర్వంగా చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ కళ్యాణ మండపానికి వెళ్ళిపోతుంది. అంతవరకు భూమి అక్కడికి రాదు అనుకున్న శరత్ చంద్ర మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. భూమి రాగానే గగన్ ఫేస్ ఎంతగానో వెలిగిపోతూ ఉంటుంది. శారద, కృష్ణప్రసాద్ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. శరత్ చంద్ర ఫ్యామిలీలో మాత్రం ఎవ్వరూ సంతోషంగా ఉండరు. అసలు భూమి తిరిగి వస్తుందా అన్నట్టుగానే, అసలు వచ్చేసిందా అన్నట్టుగానే చూస్తూ ఉంటారు. ఇక భూమి ఆ షీల్డ్ని సంపాదించాను అన్న సంతోషాన్ని ముఖంలో చూపించకుండా అక్కడ వచ్చి నిలబడుతుంది. ఇక గగన్ పరుగున లేచి వచ్చేసి, చూశారు కదా నా భూమి నా ప్రేమ కోసం ఇక్కడికి వచ్చింది, చూశారు కదా నా భూమి నా కోసమే తిరిగి వచ్చింది, ఎవరెవరో ఇక్కడ ఏవేవో మాట్లాడారు కదా, నా భూమి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాతో పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయింది, నా ఇంటికి రావడం ఇష్టం లేక వెళ్ళిపోయింది అని మీ అందరికీ ఇదే సమాధానం. చూడండి, భూమి నన్ను కావాలనుకుని నా కోసమే మళ్ళీ తిరిగి వచ్చింది, రా భూమి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని భూమిని తీసుకొని వెళ్తూ ఉంటే భూమిని రెడీ చేయడానికి గోరింటాకు వాళ్ళు లోపలికి తీసుకొని వెళ్ళి తయారు చేసి తీసుకొని వస్తారు. కానీ భూమి ముఖంలో మాత్రం ఏ సంతోషమో ఆనందమో అసలు కనబడదు. ఇక భూమిని పెళ్లి పీటల మీద కూర్చోబెడతాడు. గగన్ మాత్రం చాలా సంతోషంగా మంగళసూత్రాన్ని తీసుకొని భూమి మెడలో కట్టబోతూ ఉంటాడు. భూమి మాత్రం సంతోషంగా ఉండదు. మరి ఇది గమనించిన గగన్ మంగళసూత్రాన్ని భూమి మెడలో కడతాడా, లేక తండ్రి కోసమే తను ఆలోచిస్తుందని వదిలేసి కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోతాడా తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ రివ్యూ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.